వస్తుంది. కుబేర సంచిలో ధనం సమర్పించి స్వామివారి కళ్యాణానికి ముఖ్యమైన కోరిక విన్నవించుకొని ధనం సమర్పించండి. సంచిలో కలియుగదయమైన శ్రీనివాసుడే మన కోరికలు తప్పక తీర్చే భగవానుడు. అలాంటి వారి కళ్యాణానికి ఉపయోగిస్తామమ్మా ఆ సంచిలో ధనము. ఏడుకొండల వాడ వెంకటరమణ ఆ ధనాన్ని చూసి విశ్వకర్మను పిలిపించారు. నగరాలు నిర్మించడం పనులు మొదలు పెట్టారు. పెళ్లి పనులు 149. శ్రీనివాసుడే సుశ్రమగత్తగ పద్మావతి జరమను వంతగ దేవతలందరూ ఆనందముతో పూలమాలలే కురిపించి శ్రీనివాసుడే చిరునగవులతో భార్య ప్రక్కల కూర్చునగా పెళ్లికిట తలంబ్రాల పెండ్లి కూతురు కంటే పెళ్లి కూతురు తిరుదోలినప్పుడే పెళ్లి కూతురు పది బెనరేదివోనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడవరలి నీళ్ళ రంగులు మాత్రం ఎంతో ఆనందపడుతున్నాయట. పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెడు తీరలు గట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు వెంకటరమణ గోవింద. సుజాత ఇటు కూడా చూపించండి. ఇక్కడ కూడా చూడండి. నేను చూస్తాను. ఏడుకొండల స్వామి వారికి అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తున్నారు ఈ పుట్టు దంపతులు. మనందరికీ కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతున్నాము. ఇంత కార్యక్రమంలో పాల్గొగలుగుతున్నాము.
సరే ఇప్పుడు చేస్తారా Thank you.